సుబ్రహ్మణ్యేశ్వరరావు. మీ పేరండి? దాసం సుబ్రహ్మణ్యేశ్వరరావు. సుబ్రహ్మణ్యం. ఆ. ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, గెలుస్తాడా లేదంటారా మీరైతే? బ్రహ్మాండమైన బంపర్ మీద వస్తాడు. ఎందుకంటే బంపర్ మీద ఎట్టిస్తానన్నారు? ఆయన హామీలు అలా మనిషి చేయాలని ఈ టిప్పు మేము ఖచ్చితంగా ఆయనకి ఓటు వేద్దామని చాలా కసిగా తిరుగుతున్నాం. మరి వంగగీత గారి సంగతి ఏంటంటారు? ఆవిడ మంచిదే గానీ ఎప్పుడో ఈ చుట్టుకి ఈయన చేయాలని. మరి మీ ఇంటి ఆడపడుచుని ఒకసారి గెలిపించండి అమ్మని అడుగుతున్నారు. అవన్నీ ఉట్టుమాట ఉత్తుమాట్లా అదేంటంటే మన కొలతీరు కూడా కింద పడిపోయారంట ఆవిడ. ఆ పడిపోతారు. ఈ జనాలు చూసి పడిపోతే ఏం చేస్తారు? జనాలు ఆడపడుచుకి ఈసారి అవకాశం ఏమంటారా? ఈ ట్రిప్ ముందు ఇచ్చామండి, ఈ ట్రిప్ లేదండి, ఈ ట్రిప్ ఈయనకే. మరి 5 ఏళ్ళు ఎలా చేశారండి ఆవిడ? 2 సార్లు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ కింద చేశారు. ఏదో చేశారు, చేయలేదని మనం అనలేదు. అది మరి మీ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్క ఎంత మెజారిటీ? 100కి 100. 100కి 100 అంటే ఇంకా వన్ సైడ్. ఎలక్షన్స్ లేవు మీకు? ఏమి సమస్య లేదు, ఇంటికాడ కూకుంటే అయిపోతుంది. ఓకే, మరి ఆయన గుర్తేంటండి? గ్లాస్. మరి గ్లాస్ పగిలిపోతా అంటారు, మీరేమంటారు? మరి అది పెగిలిపోతే చేయి తెగిపోతుంది. ఓకే.